9 తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రెవెన్యూ కార్యాలయంలో డమ్మీ పట్టాలు సిద్ధం చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ శశిధర్ భూసేకరణ లేకుండా 11 గ్రామాలకు సంబంధించి ఫ్లాట్ నంబర్లు సర్వే నంబర్లతో సరిహద్దులతో డమ్మీ పట్టాలు రెడీ చేసిన డిప్యూటీ తహసీల్దార్ శశిధర్ 3 గ్రామాల్లో భూసేకరణకు ప్రతిపాదనలు పంపి అనపర్తి మండలం మొత్తం 11 గ్రామాలకు డమ్మీ పట్టాలు సిద్ధం చేసిన డిప్యూటీ తహసీల్దార్ నల్లమిల్లి రామకృష్ణుడి వివరణ కోరగా ఏం చెప్పుకుంటారో చేసుకోండి అనే సమాధానం చెప్పిన శశిధర్ వీడియో తీస్తుంటే మీడియాపై విరుచుకుపడ్డ డిప్యూటీ తహసీల్దార్ శశిధర్ కలెక్టర్కు ఫిర్యాదు చేసి 3 రోజులవుతున్నా ఏ విధమైన విచారణ జరగలేదు. డమ్మీ పట్టాల విషయంలో కలెక్టర్ ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. డిప్యూటీ తహసీల్దార్ ను సస్పెండ్ చేయాలన్న నల్లమిల్లి. ఇవన్నీ వదిలేస్తున్నారు అనేది దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్. చేతులు నీ పర్సన్ ఏంటన్నా సార్ మా లెవెల్లో రివ్యూ చేసుకుంటాం. సో నెక్స్ట్ కాలం కింద కొంతకాలం డిప్యూటీ తహసీల్దార్ ఎడిషనల్ ఛార్జ్ చేశారు. ఎడిషనల్ ఛార్జ్ ఆ డేట్తో సంతకాలు పెడతారు. ఎందుకంటే ఇప్పుడు పర్పస్ ఏంటి? మీరు తయారు చేసుకోవడానికి ఇక్కడ పట్టాలు తయారు చేసుకోవడానికి సర్వే నెంబర్లు ఎక్కడండి? ప్రపోజల్ పంపించి చేసేయచ్చా పట్టాలు? ప్రపోజల్ పంపించి పట్టాలు చేసేయచ్చా మీకు శాంక్షన్ లేకుండా? చెప్పండి, మాట్లాడండి. ప్రపోజల్ పంపించిన దానికి పట్టాలు తయారు చేసేయచ్చా? అసలు ఎందుకు తయారు చేస్తారు? పేరు రాసిన తర్వాత సైన్ ఆన్ పెట్టిస్తారండి. ఎవరైనా గ్యారంటీ అందరూ ఓపెన్ చేయండి. ప్రపోజల్స్ కాదు, రిక్వెస్ట్ జరిగిందా అని అడుగుతున్నాను. ఏంటది మీ సమాధానం? సమాధానం అర్థం లేదంటే చెప్పేదానికి అప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. ఆఫీస్ తాళం సార్ మాట్లాడతా పెడతారా? మా యాక్షన్ మమ్మల్ని చేయమంటారా? శశిధర్ గారు మీరు అడుగుతారా? మమ్మల్ని అడగమంటారా? కేసీఆర్ నెంబర్ చెప్పండి. ఇప్పుడు ఆరో మేడం ఫోన్ చేయాలని చెప్పారు. ఆరో మేడం మీద అడగండి. ఆమె స్పాట్ లో చెప్పండి మేడం గారు. డబ్బులు పోయిన తర్వాత చేద్దాం కాబట్టి పేమెంట్ పెండింగ్ అని చెప్తాం. అది బెటర్. సో నేను మండలం చెప్పాను. రాజమండ్రి రూరల్ 797 ఎందుకండి? డిసైడ్ చేశారు. రిక్వెస్ట్ అవ్వకుండా ఎలా డిసైడ్ చేశారు? రిక్వెస్ట్ అవ్వకుండా ఎలా డిసైడ్ చేసేసారు? ఫ్లాట్ ఎక్కడ ఫ్లాట్ ఏంటో దాని సరిహద్దులు కూడా రాసేసారు. చేయొచ్చు కదండి. తహసీల్దార్ గారి ఆఫీస్కి వచ్చాం మేడం. తయారవుతున్నాయండి పట్టాలు. పట్టుకున్నాం ప్రెస్ ఎదురుగా. డిప్యూటీ తహసీల్దార్ గారు పట్టాలన్నీ రెడీ చేస్తాం. మొదలు తయారవుతున్నాయండి. సర్వే నెంబర్లు వేశారు, వార్డ్ నెంబర్లు వేశారు, సరిహద్దులు రాశారు, పేర్లు రాశారు. అసలు ఎలా ఉందండి? అసలు జరగలేదు కదా. ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు మేడం. ల్యాండ్ ఎక్విజిషన్ జరగని దానికి ఎట్లా చేస్తారు పట్టాలు? ఎలా ఇప్పుడు ఎందుకంటే తయారు చేయడం? ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు. ల్యాండ్ ఎక్విజిషన్ జరిగితే ఓకే వెల్. అసలు ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు. ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిన చోటు చెప్పుకుంటారు కలెక్టర్ గారు.
ఇక్కడ ల్యాండ్ ఎక్వేషనే జరగలేదు. ఇప్పుడు మేము స్పాట్లో ఉన్నామంటే ప్రెస్ ఎదురుగా ఉంది, మేము అన్ని పట్టాలు చూసి అన్ని పట్టాలు తయారై ఉన్నాయి. ఎలా ఇస్తారు అసలు? బెనిఫిషరీని ఎలా ఐడెంటిఫై చేస్తారు? సైటే లేదు. మీరు వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారా మేడం? అవును, మీరు అడిగారు, మా వాళ్ళు ఉండగానే ఈయన సమాధానం చక్కగా చెప్పేశారు. ది ఎంటైర్ కీ పర్సన్ ఈస్ దిస్ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్. అసలు ఈయన కరప్షన్ కానీ ఈయన చేసే తప్పుడు పనులు కానీ అంతే లేదు మేడం. ఇక్కడ నేను కలెక్టర్ గారికి ఇన్ రైటింగ్ ఇచ్చాను నేను. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. మీరు కలెక్టరేట్ లో మీ దీంట్లో ఉన్నారా వీడియో కాన్ఫరెన్స్ లో? ఓకే అండి, ఓకే అండి. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది, మేము ఇక్కడ ఉన్నాం. సార్ అక్కడ కూడా మొత్తం 21 చేసేసాం సార్ అండి. చేసేసాం సార్ 100%. ఇప్పుడే చేశారంటండి. రంగంపేట 118, రంగంపేట మీరు స్టాండర్డ్ ఆన్సర్ చెప్తున్నారు, మీరు డీటెయిల్స్ వెళ్ళట్లే. అలాగే మీరు ప్రొఫార్మా వీసీ రెస్పాన్స్ ఇస్తున్నారు. అదే సార్, నేను అప్డేట్ చేస్తాను. రోజు ఎంత పెడతారు? అప్డేట్ చేస్తాను సార్, తప్పనిసరిగా. మీ వాళ్ళకి తెలిసి వెనకాల లోపల ఉంటున్నారు. అదే మొత్తం చేస్తాం సార్. ఒక 86 పెండింగ్ ఉన్నాయి సార్. దాంట్లో 82 సర్వే నంబరు తప్పుగా పడిందని ఆపేది సార్. అది లెటర్ కూడా ఇందాకే పెట్టాను సార్. ఎవరెవరు ఏ సమస్యలు ఉన్నాయి మీరు వస్తారా, డీటెయిల్ పంపిస్తారా, లెటర్ రాసుకొని ఆల్రెడీ సంతకాలు పెట్టుకుని రండి. సార్ సార్ రిజిస్ట్రేషన్ స్టెండర్స్ లో 15,912 ఉన్నాయి. అందులో ఆపరేషన్ రిజెక్ట్ చేసిన కన్ఫర్మ్ చేసినవి పట్టా చేయమంటున్నారు అన్ని చోట్ల చూపిస్తారా? అది ఏమండి, నేనేమన్నారంటే అన్ని చోట్ల చేయమన్నారన్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఉంటే చూపించమంటున్నారు. ఎవరిచ్చారు ఇన్స్ట్రక్షన్స్? ఆపేస్తారా? వయసు వినిపించదు ప్రెస్ వాళ్ళే వస్తారు. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎవరిచ్చారు ఇన్స్ట్రక్షన్స్ ఇది చేయమని? ల్యాప్టాప్ డిసైడ్ చేశారు, ఈక్వేషన్ అవ్వకుండా ఎలా డిసైడ్ చేశారు? ఈక్వేషన్ అవ్వకుండా ఎలా డిసైడ్ చేసేసారు కదా? ఫ్లాట్ ఎక్కడ ఫ్లాట్ ఏంటో దాని తర్వాత కూడా రాసేసారు. మరి చేయొచ్చు కదండి. ఈ క్లోజప్ ఏమి జరగట్లేదు అనేది మేడం తహసీల్దార్ గారి ఆఫీస్కి వచ్చాం మేడం. ఇక్కడ తయారవుతున్నాయండి పట్టాలు. రిటర్న్గా పట్టుకున్నాం ప్రెస్ ఎదురుగా. డిప్యూటీ తహసీల్దార్ గారు పట్టాలన్నీ రెడీ చేస్తాం. మొదలు తయారవుతున్నాయండి. సర్వే నెంబర్లు వేశారు, ప్లాట్ నెంబర్లు వేశారు, సరిహద్దులు రాశారు, పేర్లు రాశారు. అసలు ఎలా ఉందండి? అసలు జరగలేదు కదా, ల్యాండ్ ఎక్విజిషనే జరగలేదు మేడం. ల్యాండ్ ఎక్విజిషన్ జరగని దానికి ఎట్లా ఇస్తారు పట్టాలు? ఎలా ఇప్పుడు ఎందుకంటే తయారు చేయడం? ల్యాండ్ ఎక్విజిషనే జరగలేదు. ల్యాండ్ ఎక్విజిషన్ జరిగితే ఓకే వెల్. అసలు ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషనే జరగలేదు. ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిన చోటు చెప్పుకుంటారు కలెక్టర్ గారు. ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషనే జరగలేదు.
ఇప్పుడు మేము స్పాట్లో ఉన్నామంటే ప్రెస్ ఎదురుగా ఉంది, మేము అన్ని పట్టాలు చూసి అన్ని పట్టాలు తయారై ఉన్నాయి. ఎలా ఇస్తారు అసలు? బెనిఫిషరీని ఎలా ఐడెంటిఫై చేస్తారు? సైటే లేదు. కన్ఫర్మ్ చేశారు. మీరు వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారా మేడం? మీరు రిపోర్ట్ అప్డేట్ అవ్వాలి. అవును, మీరు అడిగారు, మా వాళ్ళు ఉండగానే ఈయన సమాధానం చక్కగా చెప్పేశారు. ది ఎంటైర్ కీ పర్సన్ ఈస్ చేస్తారు డిప్యూటీ తహసీల్దార్. అసలు ఈయన కరప్షన్ కానీ ఈయన చేసే తప్పుడు పనులు కానీ అంతే లేదు మేడం. ఇక్కడ నేను కలెక్టర్ గారికి ఇన్ రైటింగ్ ఇచ్చాను నాకు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. మీరు కలెక్టరేట్ లో మీ దీంట్లో ఉన్నారా వీడియో కాన్ఫరెన్స్ లో? ఓకే అండి, ఓకే అండి. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది, మేము ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు అర్జెంట్గా లెటర్